నేను అడిగింది ఎందుకంటే ఇప్పుడు మీ శ్రేయోభిలాషుల క్యారెక్టర్ ఉందండి. ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఉంటే సొసైటీ బాగుంటుంది అనేది ఉంటుంది. అలా ఇన్స్పిరేషన్ ఇచ్చి అరే మనం వంతు కృషిగా మనం కూడా ఏమన్నా చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు మీరు ఫౌండేషన్ పెట్టి చేస్తున్నారు. అలా ఇన్స్పిరేషన్ అనేది ఏదో ఒక ఇది ఉంటుంది. అలా ప్రభావం చూపించిన క్యారెక్టర్స్ ఏంటి? నాకు ప్రభావం చూపించినటువంటి క్యారెక్టర్స్ ఒకటి అల్లూరి సీతారామరాజు అండి. కృష్ణ గారు చేసింది. నేను ఎవరో ఒక ఫంక్షన్లో సుప్రభాతం ఓపెనింగ్కి వెళితే ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి ఒక పుస్తకం ఇచ్చాడు. ఈ పుస్తకాలన్నీ నేను రాస్తున్నానండి. అల్లూరి సీతారామరాజు చూసి 5వ ఏట నేను సన్యాసిని అయినానండి. ఇప్పుడు సన్యాసి నేను అంటే ఒక క్యారెక్టర్ ఎందుకు చెప్తున్నానంటే అంత నాకు మాత్రం ప్రభావితం లైఫ్కు ప్రభావితం చేసిన క్యారెక్టర్ రఘుపతి వెంకయ్య నాయుడు గారండి. అందుకని ఆ సినిమా చేశాను కూడా. మాకు ముత్తాత వరుస అవుతాడు, ముత్తాత వరుస అవుతాడు, అమ్మకి ముత్తాత అవుతాడు. ఓకే, ఎనీవే అది ఏంటంటే ఆయన లైఫ్ చూస్తే ఏంటంటే హీ వాజ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. హీ మేడ్ ఫిల్మ్స్, హీ మేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హీ మేడ్ ఎవ్రీథింగ్. ఆ ఫెయిల్యూర్స్ చూశాడు. లాస్ట్లో హీ బికేమ్ పాపర్. ఎవరు పాపర్ కాకుండా కోరుకుంటాం, బట్ అప్పట్లో దానికి ఒక రెగ్యులేషన్ ఉండేది కాదు. ఇప్పట్లో కూడా అవుతున్నాయి అనుకోండి. బట్ ఒక సినిమా పుట్టినందుకు నేను గర్విస్తున్నానండి. ప్రతి పుట్టకి గర్వించాలి. ఇవాళ ఇంతమంది ఎంటర్టైన్ చేస్తున్నాను, ఇంతమంది నన్ను చూసి నవ్వుతున్నారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ఏం చేయాలి, నేను మాకేం చేయాలో ఈ కొత్త స్కీమ్స్ ఫ్రమ్ మెడికల్ స్కీమ్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ స్కీమ్ దగ్గర నుంచి వాళ్ళకి వెహికల్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం నేను చేయగలిగాను. అదొక ఫేజ్. అవతారం అక్కడితో క్లోజ్ అయిపోయింది, ఫినిష్, హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాను. ఇవాళ దీంట్లో కూడా విజయకృష్ణ గ్రీన్ స్టూడియో స్థాపించాను అమ్మ కృష్ణ గారి పేరు మీద. సక్సెస్ అయింది. ఇవాళ కూడా షూటింగ్ జరుగుతూనే ఉంది, బిజీగా ఉంది. జంజాల గారి పేరుతో డబ్బింగ్ థియేటర్స్ ఓపెన్ చేశాను, బిజీగా ఉంది. సో ఇండస్ట్రీలో వీళ్ళ పేరు నలగాలి. ఇండస్ట్రీకి ఇది ఒక రకంగా సర్వీస్గానే చేస్తున్నాను నేను. బయటలాగా ఆ ప్రైజింగ్ అలా కాకుండా వాళ్ళ కంఫర్ట్స్ ఇవన్నీ చూసి ఫ్యూచర్లో కూడా నేను మొన్న ఓపెన్ చేసినటువంటి విజయకృష్ణ మందిరం, ఘట్టమనేని ఇంద్రమదేవి స్ఫూర్తివనం ఇవన్నీ కూడా ఏ స్వార్థంతో నేను చేయలేదండి. దీంట్లో యంగ్ క్రియేటివ్ పీపుల్కి ఒక స్పేస్ ఇవ్వాలి, వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఒక పీస్ఫుల్ ప్లేస్ కావాలి. రెండోది సినిమా చరిత్రలో తెలుగు సినిమా చరిత్ర ఘన చరిత్ర అండి. తెలుగు సినిమా చరిత్రలో ఏంటంటే నేను చెప్పిన పిల్లర్స్ నాగయ్య గారు, రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ కృష్ణ గారు తీసుకుంటే అల్టిమేట్ రిస్క్ తీసుకుని ఫస్ట్ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అంటే ఆయన. ఫస్ట్ ఆర్టిస్ట్కి హీరోగా సూపర్ స్టార్, పాన్ ఇండియా ప్రొడ్యూసర్ ఆయనే, ఈజ్ ద మ్యాన్. తర్వాత అసలు సినిమా స్కోప్ ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే తెలుగులో. ఇలాగా హీ టుక్ సో మెనీ థింగ్స్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇవాళ బాహుబలి 6వ సింహాసనం. అదేవిధంగా మీరు తీసుకుంటే నాగేశ్వరరావు గారు, ఆయనకి రామారావు గారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టూడియోలు స్థాపించి ఇక్కడికి రమ్మని ఇక్కడ ఎంకరేజ్ చేసి ఇదంతా ఉండేనే మనం హైదరాబాద్లో ఇక్కడ ఉన్నామండి. సో నా వంతు కూడా తెలుగు సినిమా చరిత్ర, ప్రపంచ సినిమాకు నాకు ఐ వాంట్ టు ఎక్స్పోజ్, బట్ తెలుగు సినిమా చరిత్ర అనేది ఒక టైంలో మద్రాసి అనేవాళ్ళం, ఈరోజు తెలుగువాడు అనేది తెలుగు సినిమా తీస్తే ప్రపంచం అంతా ఆడుతుంది అనే పేరు తెచ్చుకోవడం చాలండి. అది చాలు. ఇక్కడ పుట్టే నేను చాలా వెరీ గర్వకారణం. నేను ఎంత గొప్ప ఉన్నాం ఎంత చిన్న ఉన్నది నాకు అనవసరం. దానికి నేను వెనక్కి ఇవ్వాలి. ఏంటి, యంగ్ రైటర్స్ క్రియేటివ్ పీపుల్కి హ్యావ్ టు క్రియేట్ ఎ స్పేస్. రెండోది తెలుగు మైథాలజీ మీరు తీసుకుంటే మైథాలజీ బ్రాండ్ వేస్తే తెలుగువాడేనండి. మైథాలజీ ఎక్కడా లేదు, నార్త్లో లేదు, సౌత్లో రామారావు, కృష్ణ గారు అంటే కృష్ణుడు అంటే రామారావు. ఈ రకంగా మైథాలజీ మనదేనండి. తెలుగు సినిమా ప్రారంభించింది. అందుకే కదా రామాయణం తీసేటప్పుడు రామానంద సాగర్ గారు ఆయన వచ్చి ఎన్టీఆర్ గారి దగ్గర సలహాలు తీసుకు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఇవన్నీ క్రియేట్ చేసామండి. ఇవన్నీ కూడా పబ్లిక్ కూడా చెప్పాలండి. దీన్ని తీసుకునే ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ యొక్క సినిమా గారు అనేది నేను స్టార్ట్ చేసి ఐ వాంటెడ్ టు రిమైన్ ఫర్ ఇన్ ఫ్యూచర్ ఫర్ జనరేషన్స్ టు కమ్. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దాంట్లో ఉన్నవన్నీ చూసి ఎంజాయ్ చేసి అక్కడ తృప్తిగా భోంచేసి అక్కడ తిరిగి పబ్లిక్ కూడా దే షుడ్ బి క్లోజ్ టు సినిమా అనేది
ఇది నేను చేయాలని నా ఫౌండేషన్. ఓకే, ఎంతవరకు వచ్చింది అది? ఇవాళ ఆల్రెడీ మేము ఆ ఫౌండేషన్ బేస్ వేసేసామండి. మన జాకీ ష్రాఫ్ వీళ్ళంతా, పూనం దిలాన్, జయసుధ గారు, వీళ్ళందరూ కూడా దాని ఫౌండేషన్ స్టోన్ వేశారు. దానికి ఆల్రెడీ ప్లేస్ కేటాయించబడింది. విజయకృష్ణ మందిరం అనేది స్టాచ్యూస్లో ఫస్ట్ వాళ్ళిద్దరిది పెట్టాను నా బాధ్యతగా, తర్వాత అందరితో పెడతాను. ఇది అయిపోయింది. దానికి ఆల్రెడీ డిజైనింగ్ పార్ట్ అవుతుంది. బట్ ఇది అనుకున్నంత ఈజీ కాదండి. ఇది నా లైఫ్ టైం డ్రీమ్ ఇది. ఎందుకంటే ఎంత చరిత్రను నేను తీసుకొచ్చి ఒక ప్లేస్లో నిలపాలంటే గొప్ప కాదండి. 4 స్టాచ్యూలు కొట్టేస్తే మ్యూజియం అయిపోతుంది, అది కాదు. నెక్స్ట్ జనరేషన్ దాన్ని చూస్తే ఇంట్రెస్ట్ కలగాలి, దాంట్లో ఏముంది. సో ఇవన్నీ కూడా టు మిక్స్ ఏఐ విత్ దిస్. ఇవన్నీ తీసుకుని ఆల్రెడీ జరిగిపోతుంది, వర్క్ జరుగుతుంది. సో దానికి కావాల్సిన బిల్డింగ్ కూడా ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఏమేమి కావాలనే దాని మీద వర్క్ చేసుకుంటూ వీఆర్ కలెక్టింగ్ లాట్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. అప్పటి ఆర్టిఫాక్ట్స్, కొన్ని ఆడియో విజువల్ మ్యూజియం ఒకటి చేయాలి. ఇవి కలెక్షన్ కూడా అవుతున్నాయి. ఇట్స్ లైఫ్ టైం అండి. ఇదేదో ఒక సంవత్సరంలో అయిపోతుంది, కట్టేసాం, అయిపోయింది, రిలీజ్ అయిపోయింది అని కాదు. ఇది డెవలప్ చేసుకుంటూనే పోతాను. ఇంకా దాంట్లో చాలా కంపోనెంట్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ టిల్ ఐ కంప్లీట్ ఇట్. అమ్మగారి మీద ఒక బుక్ తీసుకురాబోతున్నారు. ఆ బుక్